గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి క్యాబినెట్ గివ్స్ నాట్ ఫర్ పబ్లిక్ వైఫై నెట్వర్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మాట్లాడుకుంటాం. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ వన్స్ అమ్మ. ఒకసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడదాం. చూడండి, కోర్స్ ఫీజు ఎంత అంటే 8,000 అమ్మ. 1వ తారీఖు నుంచి 10,000 అవ్వబోతుంది. చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, రైట్. చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు కోర్స్ని. ఈ కోర్సులో మీకు ఏమొస్తుందో చెప్తాను చూడండి అమ్మ. డీటెయిల్డ్ డైలీ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటన్ పీడిఎఫ్, నేను ఐప్యాడ్లో రాసినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ మీ అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ 3 MCQ సెషన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. మీరు హిందూ అనాలిసిస్లో ఏం నేర్చుకుంటున్నారు? కంటెంట్ అనేది నేర్చుకుంటున్నారు. ఆ మొత్తం నాలెడ్జ్ అంతా ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. బట్ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది, దాన్ని ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ మీకు MCQ సెషన్స్లో తెలుస్తాయి. MCQ సెషన్స్లో డీటెయిల్డ్గా ఏదో క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పి అలా ఉండదండి. డీటెయిల్డ్గా ఫండమెంటల్స్ నుంచి బేసిక్స్ నుంచి MCQ సెషన్స్లో టాపిక్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. దానిలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ యొక్క డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఎలా చదవాలి, మెయిన్స్ క్వశ్చన్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి, మీరు ఏ రకంగా ఆలోచించాలి, మీ థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఎంతకు వస్తున్నాయండి అంటే 8,000కే. ఇంతేనా అంటే కాదు. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్, మనకు ఒక యాప్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో దట్ మీరు అది ఆ టెస్ట్ అటెంప్ట్ చేసి మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారు, వాట్ ఈజ్ యువర్ పొజిషన్, మీరు ఎంత దూరం వచ్చారు, ఎంతవరకు నేర్చుకుంటున్నారని మీకు తెలుస్తుంది. అర్థమైందా? దాంతోపాటు ఈ కోర్స్ అనేది వండర్ఫుల్, చెప్తున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అండి. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పబడుతుంది. ఫర్ ఎవర్ చెప్తాం. ఆలోచించండి. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్, MCQ సెషన్స్, మెయిన్స్ సెషన్స్, కరెంట్ అఫైర్స్ టెస్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి అబ్బా. ఈ 8,000 కూడా ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. నెలకి 2,000 రూపాయలు చొప్పున కడుతూ చక్కగా మీరు కట్టుకోవచ్చు. కేవలం నెలకి 2,000 రూపాయలు చొప్పున కట్టుకుంటూ మీరు జాయిన్ అవ్వచ్చమ్మా. దిస్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒకసారి ఆలోచించండి. మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. చాలా మీకు న్యాయం అనేది జరుగుతుంది. ఒకటే చెప్తాను ఎప్పుడు నా స్టూడెంట్స్కి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఎప్పటికీ ఒమ్ము కాదు. మీకోసం నేను కష్టపడతాను. నాతో కలిసి వర్క్ చేయాలంటే రండి, జాయిన్ అవ్వండి అమ్మ. నెలకి 2,000 చొప్పున 4 నెలల్లో చక్కగా మీరు కరెంట్ అఫైర్స్ కట్టుకోవచ్చు ఫీజు. అండ్ నెక్స్ట్ మీకు యాంథ్రపాలజీ ఏదైతే ఉంటుందో, యాంథ్రపాలజీ ఆప్షనల్ కూడా నేనే చెప్తానమ్మా. హిస్టరీ సబ్జెక్ట్ ఏదైతే యూపీఎస్సీ హిస్టరీ సబ్జెక్ట్ కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుంది. సో మీకు ఏమైనా యాంథ్రపాలజీ ఆప్షనల్ తీసుకోవాలన్నా, టీచింగ్ స్టైల్ నచ్చినట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు జాయిన్ అవ్వాలంటే ఈ కరెంట్ అఫైర్స్ కోర్సులో కానీ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మొత్తం. ఒకసారి ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్గా అనలైజ్ చేద్దాం. చూడండి అమ్మ. న్యూస్లో ఏమొచ్చింది అంటే, మన తాలూకా యూనియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో, యూనియన్ క్యాబినెట్ PM వాణి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, PM వాణి ప్రోగ్రామ్కి ఇది చేయడం అనేది జరిగిందమ్మా. ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రామ్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది యూనియన్ క్యాబినెట్. ఏంటి ఈ PM వాణి అంటే? PM అంటే ప్రధానమంత్రి, మీ అందరికీ తెలుసు. వాణి అంటే ఏంటి అంటే వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్.
ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ని ఇది చేయడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రామ్కి అప్రూవల్ తెలపడం అనేది యూనియన్ క్యాబినెట్ తెలపడం అనేది జరిగింది. ఈ పిఎం వాణి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడు ఫస్ట్ ఎవరు ఫస్ట్ రికమెండ్ చేశారు అంటే ట్రాయ్ ఏదైతే ఉంటుందో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో 2017లో దీన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పిఎం వాణి ప్రాజెక్ట్? ఈ పిఎం వాణి ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే యాక్సిలరేట్ ద అప్టేక్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, సింపుల్గా ఇంటర్నెట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేయడం అనేది, వాటిని ఎక్కువ మందికి ఇంటర్నెట్ సర్వీసెస్ యొక్క యాక్సెస్ అనేది పెంచే ఉద్దేశంలో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీని తాలూకా ఏమండి అర్థమైందా? న్యూస్లో వచ్చింది చెప్తాం, తర్వాత పిఎం వాణి గురించి మొత్తం మీకు డీటెయిల్స్ చెప్తాను. ఒకసారి న్యూస్లో ఏమి ఇచ్చారో చెప్తాను, ఆర్టికల్లో చూడండి అమ్మా. ఈ ట్రాయ్ ఏదైతే ఉంటుందో ఈ ట్రాయ్ తన నివేదికలో ఏం చెప్పింది అంటే మోస్ట్ ఆఫ్ ద మేజర్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో మేజర్ ఎకానమీస్లో పీపుల్ యొక్క పీపుల్ కమ్యూనికేషన్ మీద పెట్టేటటువంటి చాలా టైంలో ఆల్మోస్ట్ 50 to 70% ఆఫ్ ద టైం అంట వైఫై టెక్నాలజీ యూజ్ చేసి కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వైఫై కాలింగ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. హవెవర్ ఇన్ ఇండియా ఈ ఫిగర్ అనేది కేవలం <10% ఉందంట. ఇంత మనకి డిజిటల్ మార్కెట్ ఉన్నా, ఇంత డిజిటల్గా మన ఇండియా ముందుకెళ్తున్నా వైఫై ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి <10% ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో ఇన్ 2018 ఈ నివేదికను 2017లో చెప్తే 2018లో సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఎయిమ్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఏమేం పెట్టుకున్నారు అంటే March 31, 2019 కల్లా 2019 March 31 కల్లా 5 లక్షల హాట్స్పాట్స్ అనేవి, హెచ్ఎస్ అంటే హాట్స్పాట్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి, హాట్స్పాట్స్ అనేవి మేము ఏర్పాటు చేస్తాం. అదే September 30, 2019 ఇది March 31 అయితే ఇది September 30, 2019 దీనికల్లా మేము 10 lakh హాట్స్పాట్స్ అనేవి ఇది చేస్తామని చెప్పడం అనేది జరిగింది. బట్ ఈ టార్గెట్స్ అనేవి రీచ్ అయ్యాయా అంటే రీచ్ అవ్వలేదు. రైట్, చాలా దూరంగానే ఆగిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ ఆస్పెక్ట్లో మన తాలూకా యూనియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు అనేవి ఇంకా పెంచడానికి, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి పిఎం వాణి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీనికి టిక్ మార్క్ పెట్టడం అనేది జరిగింది, దీన్ని ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఒకసారి ఇప్పుడు పిఎం వాణి ప్రాజెక్ట్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది ఏంటి అని డీటెయిల్డ్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. పిఎం వాణి ప్రాజెక్ట్ ఏమంటే ఏం చెప్పుకున్నాం, ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఇది ఏదైతే ఉంటుందో దీన్ని ఈ ఆమోదం అనేది తెలిపారని చెప్పాం కదా. దిస్ ఈజ్ అన్ ఇంటర్ఆపరబుల్ ప్లాట్ఫామ్ అండి. రైట్, దీన్ని ఎలా చెప్తారు అంటే ఇండియాస్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో ఇండియా యొక్క డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018-2022లో ఇది హార్ట్ అని చెప్తారు. రైట్, దిస్ ఈజ్ హార్ట్ ఆఫ్ ద డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దిస్ విల్ రన్ అనే పార్ట్నర్షిప్ మోడల్లో ఎలా ఏంటో చెప్తాను, కంగారు పడమాకండి, జస్ట్ నోట్ మేకింగ్ చేసుకోండి, మీకు వీటన్నింటికీ అర్థాలు చెప్తాను. పార్ట్నర్షిప్ మోడల్ ఏదైతే ఉంటుందో పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్, దీనిలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే జాగ్రత్తగా వినండమ్మా, ఇక్కడ నుంచి టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. పీడిఓస్ ఏవైతే ఉంటాయో పీడిఓస్ చెప్తాను, అర్థం చెప్తాను, కంగారు పడమాకండి. పీడిఓఏస్ ఏవైతే ఉంటాయో పీడిఓఏస్. అండ్ నెక్స్ట్ యాప్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో యాప్ ప్రొవైడర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే ద పీపుల్ హూ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాసెస్, మొత్తం ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు. దాంతోపాటు ఒక రిజిస్ట్రీ, ఇంకా అన్నీ యాక్సెసిబుల్ అవ్వాలంటే ఏముండాలి, కస్టమర్స్ కూడా ఉండాలి. సో కస్టమర్స్ కూడా స్టేక్ హోల్డర్స్లోకి వస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. పీడిఓస్ అంటే ఏమని చెప్పాము, పబ్లిక్ డేటా ఆఫీసెస్ అంటామండి. సింపుల్, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు వీటన్నింటినీ అర్థం చేసి ఈ టెర్మినాలజీ అంతా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి అమ్మ, ఏం లేదు,
దిస్ ఈజ్ ఏ షాప్. ఇది ఒక షాప్ గుర్తుపెట్టుకోండి. ఇతను ఒక మనిషి, ఇతని చేతిలో మొబైల్ ఉంది. హీ వాంట్ టు సర్ఫ్ ఇంటర్నెట్. అతను ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్ వాడుకుందాం అనుకున్నాడు. ఇంటర్నెట్ వాడుకుందాం అనుకున్నాడు కాబట్టి ఇతను ఈ షాప్కి వెళ్తాడండి. రైట్. ది షాప్ విల్ యాక్ట్ యాజ్ ఏ పీడిఓ. సింపుల్. మనకు ఒకప్పుడు ఫోన్ చేసుకోవడానికి ఫోన్లు అనేవి అంత విరివిగా లేనప్పుడు మొబైల్ ఫోన్స్ ఏముండేవి, పీసీఓస్ ఉండేవి, పబ్లిక్ కాల్ ఆఫీసెస్ ఉండేవి, గుర్తుందా? సో మనం ఎస్టీడీ ఐఎస్డీలా బోర్డులు పెట్టి ఉండేవి, మనం ఫోన్లు చేసుకునే వాళ్ళం దానికి వెళ్ళి. సో ఇక్కడ ఇది ఎలా ఆన్ చేస్తుంది, ఇతనికి మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్ కావాలి, మొబైల్ డేటా లేనప్పుడు అతను ఏం చేస్తాడు, ఒక పీడిఓ. దిస్ పీడిఓ కెన్ బి ఎనీథింగ్. చెప్తాను, అర్థం కాలేదు చెప్తాను, ఏం లేదు. దిస్ పీడిఓ కెన్ బి ఏ స్మాల్ షాప్. ఒక చిన్న స్మాల్ షాప్ అవ్వచ్చు, ఒక చిన్న బేకరీ అవ్వచ్చు, ఒక చిన్న ఈటరీ అవ్వచ్చు, ఒక చిన్న కేఫ్ అవ్వచ్చు, ఒక చిన్న సినిమా హాల్ అవ్వచ్చు, మ్యూజియం అవ్వచ్చు, రెసిడెన్షియల్ బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక పాన్ షాప్ కూడా అవ్వచ్చు, పాన్ మసాలా పెట్టేటటువంటి పాన్ షాప్ కూడా అవ్వచ్చు, ఎంత చిన్నదైనా అవ్వచ్చు. అర్థమైందా? ఎవరైనా పీడిఓగా మారచ్చు. ఎవరైనా పీడిఓ యొక్క లైసెన్సింగ్ సిస్టమే ఉండదు అసలు. ఎవరైనా పీడిఓగా యాక్ట్ చేయొచ్చు. అర్థమైందా? మనకి ఇంటర్నెట్ సర్వీస్ కావాలన్నప్పుడు ఏదైతే పీడిఓ ఉంటుందో దాని దగ్గరికి వెళ్తాం. ఆ పీడిఓ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఏముంటుంది, మనకు కనిపించేది ఏంటి అంటే ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ ఏంటి అంటే మనం రౌటర్స్, హాట్స్పాట్ ప్రొవైడర్స్ అంటాం చూసారు, ఆ హాట్స్పాట్ బాక్స్. ఈ హాట్స్పాట్ బాక్స్ అనేది ఎవరండి వీళ్ళ దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే వాళ్ళని ఏమంటాము, పీడిఓఏస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్. ఈ పీడిఓఎస్ ఏం చేస్తారు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళ దగ్గర నుంచి బల్క్గా బ్యాండ్విడ్త్ ఏదైతే ఉంటుందో అది కొనుక్కుంటారు. సింపుల్గా చెప్పాలంటే నెట్ కనెక్షన్ అనేది కొనుక్కుంటారు. నెట్ కనెక్షన్ ఎక్కడ పెడతారు, ఒక పీడిఓఏ కింద డిఫరెంట్ పీడిఓస్ ఉంటాయి. సో ఈ పీడిఓ కొంత నెట్వర్క్ అనేది పెట్టిస్తారు. దాంతోపాటు ఇంకొక పీడిఓ చూడండి, ఇంకొంత దూరంలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇంకొక షాప్ ఉందనుకోండి, ఇది ఒక బేకరీ అనుకోండి, ఇది కూడా పీడిఓగా యాక్ట్ చేయొచ్చు. ఈ పీడిఓ కూడా ఇతనే పీడిఓఏగా ఉండొచ్చు, లేకపోతే ఇతను వేరే పీడిఓఏ కూడా ఇది చేయొచ్చు. అర్థమైందా? సో ఓకే, నేను ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తాను. మరి నాకు ఏది పీడిఓ ఏది ఇది అని నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఐ నీడ్ టు ఇన్స్టాల్ ఎన్ యాప్. ఒక మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో ఒక మొబైల్ యాప్ నేను ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. ఆ మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ యాప్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని యాప్ ప్రొవైడర్స్ అంటాం. అర్థమైందా? ఆ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే ఆ మొబైల్ యాప్ నాకు ఏం చూపిస్తుంది, దగ్గరలో ఉన్నటువంటి పీడిఓస్ ఏవైతే ఉంటాయో వాటిని చూపిస్తుంది. అర్థమైందా? నేను ఆ పీడిఓ దగ్గరికి వెళ్తాను. పీడిఓ దగ్గరికి వెళ్తే నాకు హాట్స్పాట్ కనిపిస్తుంది. వెంటనే నేను మొబైల్ యాప్ ఓపెన్ చేస్తాను. మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే నాకు ఏమవుతుంది, ఈకేవైసీ చేసుకోమంటుంది, అథెంటికేషన్ అనేది చేసుకోమంటుంది. నేను ఈకేవైసీ ఏదైతే ఉంటుందో ఈ నో యువర్ కస్టమర్ మీకు తెలిసే ఉంటుంది. ఈకేవైసీ అనేది నా డేటా అనేది ఇస్తాను, ఇచ్చి నేను నా ఈకేవైసీ నా రిజిస్ట్రేషన్ అనేది ఫిల్అప్ చేసుకుంటాను. ఫిల్ చేసిన తర్వాత నాకేమడుగుతుంది అంటే పేమెంట్ ఆప్షన్స్ ఇస్తుంది. అర్థమైందా? అంటే సింపుల్గా చెప్పాలంటే 1 జీబీకి ఎంత వసూలు చేస్తారు అంటే 2 నుంచి 20 రూపాయలు వసూలు చేస్తారు. అర్థమైందా? 2 నుంచి 20 రూపాయలు ఎంతైనా వసూలు చేయడం అనేది జరుగుతుంది. నేను కావాలంటే ఈ మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో మొబైల్ యాప్లో పే చేయొచ్చు, లేకపోతే ఈ పీడిఓ ఎవరైతే ఉన్నారో ఇతని దగ్గరైనా నేను క్యాష్ రూపంలో కట్టుకోవచ్చు. అర్థమైందా? కట్టుకొని నా వైఫై ఏదైతే ఉంటుందో వైఫై నేను చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పీడిఓ ఏం చేస్తుంది అంటే పీడిఓకి డబ్బులు వెళ్తాయి. డబ్బులన్నీ ఈ మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఈ మొబైల్ యాప్ ఎవరికి ఇస్తుంది, పీడిఓకి డబ్బులు ఇస్తుంది. నగదు రూపంలో ఉండేది పీడిఓకే ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ షేరింగ్ ఎవరెవరి మధ్య జరుగుతుంది అంటే పీడిఓకి పీడిఓఏకి మధ్య జరుగుతుంది. పబ్లిక్ డేటా ఆఫీస్కి పీడిఓఏ, పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరి మధ్య రెవెన్యూ షేరింగ్ మోడల్ అనేది జరుగుతుంది. ఎంత వస్తే వస్తుందో వాళ్ళకి ముందే వీళ్ళిద్దరూ దీనిలోకి దిగే ముందే, బిజినెస్లోకి దిగే ముందే ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటారో ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఈ డబ్బులను వీళ్ళు పంచుకుంటారు. సో మొబైల్ డేటా కంటే ప్రజలకు ఏమవుతుంది, మీకు డేటా యాక్సెస్ అనేది ఈజీ అవుతుంది. దాంతోపాటు దీనివల్ల ఎవరెవరికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, పీడిఓ ఎవరైతే ఉంటారో పీడిఓకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, పీడిఓఏకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మొబైల్ యాప్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అందరికీ ఇన్కమ్ జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు
ఎప్పుడైతే డిజిటల్ యాక్సెస్ అనేది పెరుగుతుందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఇంకొకటి చెప్తాను, సింపుల్. ఒకప్పుడు మనకి డిజిటల్ యాక్సెస్ అనేది అంత ఉండేది కాదు. 1 జీబీని మనం 200 రూపాయలు, 170 రూపాయలు అలా పెట్టుకునేవాళ్ళం. తర్వాత జియో వచ్చింది, మనకి డిజిటల్ మొబైల్ నెట్ డేటా ఏదైతే ఉంటుందో అది చాలా చవక చేయడం అనేది జరిగింది. సో అది జియో వచ్చిన తర్వాత మనం ఎక్కువగా యూట్యూబ్ చూస్తున్నాం, ఎక్కువగా ఇది చేస్తున్నాం. దానివల్ల ఏమైంది, యూట్యూబ్ వీడియోలు తయారు చేసే వాళ్ళు పెరిగారు, వాళ్ళకి ఇన్కమ్ రావడం అనేది పెరిగింది. ఇన్కమ్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అనేది చాలామంది అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయిడ్గా ఉండి స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకడం అనేది జరిగింది, వీళ్ళందరికీ ఉద్యోగాలు దొరకడం అనేది జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పెరిగింది. దాంతోపాటు మనకి ఎప్పుడైతే మొబైల్ డేటా అనేది విరివిగా దొరుకుతుందో మనం ఏం చేస్తున్నాం, ఒకప్పుడు ఆర్డర్లు ఎన్ని పెట్టేవాళ్ళం కాదు. ఈ కామర్స్లో ఆర్డర్స్ ఎక్కువగా పెట్టడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు రెస్టారెంట్లకు వెళ్ళాలంటే ఎప్పుడో 15 రోజులకి ఎప్పుడో వెళ్ళేవాళ్ళు. చేతిలోనే మనకు రెస్టారెంట్ కనిపిస్తుంది, మనం వెంటనే ఈజీగా 1 క్లిక్తో మనం ఆ ఫుడ్ ఆర్డర్స్ కూడా పెట్టేసుకుంటున్నాం, రైట్? సో మనకి ఈజీ అయిపోయింది లైఫ్. దాంతోపాటు ఈజీ చేస్తూ ఏం పెరిగింది, డబ్బులు కూడా ఖర్చు అనేది బాగా పెరిగింది. అర్థమైందా? ఖర్చులు, సంపాదన పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది. దానివల్ల ఎకానమీ అనేది చాలా చాలా జనరేట్ అవ్వడం అనేది, ఎకానమీ అనేది పరిగెత్తడం అనేది జరుగుతుంది. సో ఇలా డిజిటల్ యాక్సెస్ అనేది పెంచడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరగడమే కాకుండా ఏం పెరుగుతుంది, మనకి ఈ కామర్స్ లాంటివి పెరుగుతాయి. దాంతోపాటు డిఫరెంట్ వీళ్ళు పెరుగుతారు, లాభసాటి వ్యాపారాలు అనేవి పెరుగుతాయి. అంతా ఎకానమీ అనేది రన్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఇదంతా అర్థమవుతుందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పీడిఓఏ ఎవరైతే ఉన్నారో, మొబైల్ యాప్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి డేటా ఎవరు స్టోర్ చేస్తారంటే ఒక రిజిస్ట్రీలో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఈ రిజిస్ట్రీని ఎవరు మానిటర్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పీడిఓస్ అంటే ఏంటి, పబ్లిక్ డేటా ఆఫీసెస్. పీడిఓఎస్ అంటే ఏంటి, పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్. యాప్ ప్రొవైడర్స్ అంటే చెప్పాను, రిజిస్ట్రీ అంటే చెప్పాను, కస్టమర్స్ మనం ఉంటాం, మీ అందరికీ తెలుసు. సో ఇలా మొత్తం ఏదైతే పిఎం వాణి ఇదేదైతే ఉంటుందో ఇలా వర్క్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా ప్రతి ఒక్కరికి? సో వాట్ డస్ దిస్ పబ్లిక్ డేటా ఆఫీసెస్ డూ? దే విల్ ఎస్టాబ్లిష్, మెయింటైన్, ఆపరేట్ వైఫై యాక్సెస్ పాయింట్స్. వైఫై యాక్సెస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేస్తారు, దాన్ని మెయింటైన్ చేస్తారు, దాన్ని ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దానికి లైసెన్స్లు అవసరమా? లైసెన్స్ అనేది తీసుకోకలేదు. నో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎటువంటిది ఉండదు. సో ఇంకొకటి ఏంటి అంటే ఒకే వ్యక్తి పీడిఓగా యాక్ట్ చేయొచ్చు, పీడిఓఏగా కూడా యాక్ట్ చేయొచ్చు. అర్థమైందా? పీడిఓఏగా అగ్రిగేటర్గా కూడా యాక్ట్ చేయొచ్చు. అంటే అతనే డైరెక్ట్గా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి ఇంటర్నెట్ కొనుక్కొని, బ్యాండ్ విడ్త్ కొనుక్కొని ఆయనే డైరెక్ట్గా ఆఫర్ చేయొచ్చు. అప్పుడు రెవెన్యూ షేరింగ్ మోడల్ మొత్తం డబ్బులన్నీ ఆయనకే మిగులుతాయి, వేరే వాళ్ళకి అంటే వేరే వాళ్ళు అక్కర్లేదు, వేరే వాళ్ళు అసలు ఇది అవ్వక్కర్లేదు. కానీ పీడిఓ అనే ఆయన గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోపోయినా పీడిఓఏగా ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అర్థమైందా? తప్పకుండా గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది జరగాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ పిఎం వాణి స్కీమ్? మన పిఎం వాణి స్కీమ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా బెనిఫిట్స్ చెప్తాను చూడండి. ఇట్ ఈస్ వెరీ సెక్యూర్ అండ్ సేఫ్. ఇది చాలా చాలా సెక్యూర్ అండ్ చాలా చాలా సేఫ్ అండి. ఎందుకంటే రిజిస్ట్రీ అనేది డేటా అంతా మెయింటైన్ చేస్తుంది కాబట్టి. అర్థమైందా? దాంతోపాటు డిజిటల్ పెనట్రేషన్ ఏదైతే ఉంటుందో ఈ డిజిటల్ పెనట్రేషన్ అనేది చాలా చాలా ఈజీ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే దేశ నలుమూలలకి డిజిటలైజేషన్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో రూరల్ ఏరియాస్ యొక్క ఎకానమీ అనేది బాగా ఇదవుతుంది. ఈ కామర్స్ లాంటివి పెరిగాయి అనుకోండి, ఏం జరుగుతుంది, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి క్రాఫ్ట్స్ మేకింగ్ కానీ ఇవన్నీ బాగా పెరగడం అనేది జరుగుతుంది. రూరల్ ఏరియాకి డిజిటలైజేషన్ వస్తే అక్కడ కూడా చిన్న చిన్న స్టార్టప్స్ లాంటివి మొదలవుతాయి. సో రూరల్ పీపుల్ యొక్క ఇన్కమ్ కూడా పెరగడం అనేది జరుగుతుంది, రైట్? దాంతోపాటు ఇట్ ఈస్ చీపర్ దెన్ ద మొబైల్ డేటా కంటే వెరీ చీప్. అర్థమైందా? కస్టమర్ల దగ్గర కూడా డబ్బులు అనేవి చాలా తగ్గడం జరుగుతుంది. దాంతోపాటు ఇట్ హ్యాజ్ ఏ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్. విపరీతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ దీని ద్వారా జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకేం జరుగుతుంది, డిజిటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా పాండమిక్ టైంలో ఏమొచ్చారు ప్రతి ఒక్కరు, ఆఫ్లైన్ ఏవైనా అవుతున్నాయా?
ఏమీ లేవు. సో డిజిటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది బాగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది సరిగ్గా ఉండడం వల్ల. దాంతోపాటు ఇంకేం జరుగుతుంది, ఇంప్రూవ్స్ లైఫ్ స్టాండర్డ్స్. ప్రజల యొక్క ఇన్కమ్ పెరగడం వల్ల లైఫ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, జీవన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. జనాల యొక్క ఇన్కమ్ అండ్ లైవ్లీహుడ్స్ ఏవైతే ఉన్నాయో లైవ్లీహుడ్స్ పెరగడం అనేది జరుగుతుంది, రైట్. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూడండి, రోబస్ట్ ఫాల్ బ్యాక్ ఫర్ ఫెయిలింగ్ ఆర్ అండర్ పెర్ఫార్మింగ్ మొబైల్ నెట్వర్క్స్. కొన్ని మొబైల్ నెట్వర్క్స్ ఏవైతే స్లోగా ఉంటాయో వాటికి కాంపిటీషన్ అనేది ఎదురవుతుంది. సో ఈ కాంపిటీషన్ అనేది రావడం వల్ల దే విల్ ఆల్సో పెర్ఫామ్ బెటర్ సర్వీసెస్ అనే వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ప్రోస్ అండి. ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ మనం అడ్వాంటేజెస్ ఆఫ్ పిఎం వాణి స్కీమ్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మొత్తం అంతా అర్థం చేసి ప్రయత్నం చేశానని అనుకుంటున్నాను, రైట్. వెరీ గుడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ రియలీ వెల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాటిల్ బఫెలో మీట్ రెసిడ్యూ ఫౌండ్ ఇన్ ఇండస్ వ్యాలీ వెజల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1. జాగ్రత్తగా వినండి, హిస్టరీకి సంబంధించి మాట్లాడుకుంటాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఒక న్యూ స్టడీ అనేది చేయడం అనేది జరిగింది. దిస్ న్యూ స్టడీ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్ అండి. ఈ న్యూ స్టడీలో ఏం చెప్పారు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి 7 సైట్స్లో ఏం జరిగింది అంటే అమ్మ, అక్కడ దొరికినటువంటి సిరామిక్ వెజల్స్ ఏవైతే ఉంటాయో ఈ సిరామిక్ వెజల్స్లో యానిమల్ ప్రొడక్ట్స్ యొక్క ఇదనేది కనిపించాయి, ఆనవాళ్ళు అనేవి లభించాయి ఇండస్ వ్యాలీ టైంలో. అంటే దీస్ యానిమల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే క్యాటిల్ అండ్ బఫెలో మీట్ ఏదైతే ఉంటుందో అది ఆ టైంలో వాడినటువంటి వెజల్స్లో వాటి తాలూకా రిమైన్స్ అనేవి కనిపించడం అనేది జరిగింది. క్యాటిల్ అండ్ బఫెలో మీట్. ఈ స్టడీ అనేది జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్ ఏదైతే ఉంటుందో దీనిలో ఇదవ్వడం అనేది జరిగింది అండి. ది స్టడీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ టూ రెయిన్స్ ప్రాజెక్ట్ which was done by University of Cambridge University, దాంతోపాటు బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఈ రెండు సంయుక్తంగా చేసినటువంటి ఏదైతే ఇది ఉందో ఆ స్టడీ ఏదైతే ఉందో ఆ స్టడీలో విషయాలు తెలియడం అనేది జరిగింది. వీళ్ళు ఏం చేశారు అంటే ఆ టైంలో ఆ సైట్స్లో దొరికినటువంటి పాటరీ ఏదైతే ఉంటుందో, కుండలు ఏవైతే ఉంటాయో ఆ కుండలు ఏవైతే ఉన్నాయో ఆ కుండల్లో ఉన్నటువంటి లిపిడ్ రెసిడ్యూస్ని వీళ్ళు అనలైజ్ చేయడం అనేది జరిగింది. దీస్ లిపిడ్స్ అనేవి యాక్చువల్లీ ఎలా ఉంటాయంటే దే ఆర్ లెస్ ప్రోన్ టు డిగ్రేడేషన్ అండి, డిగ్రేడ్ అవ్వకుండా ఉంటాయి, మ్యాక్సిమం ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది. ఈ లిపిడ్ రెసిడ్యూస్ ఏవైతే ఉంటాయో ఈ లిపిడ్ రెసిడ్యూస్ని స్టడీ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే దోస్ లిపిడ్స్ కంటైన్ క్యాటిల్ అండ్ బఫెలో మీట్ ఏదైతే ఉంటుందో బఫెలో మీట్కి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి వాళ్ళకి దొరకడం అనేది జరిగింది. అబౌట్ 50 to 60% ఆఫ్ ద డొమెస్టిక్ యానిమల్ బోన్స్ ఫౌండ్ ఇన్ ఐవీసీ సైట్స్లో కనిపించినటువంటి యానిమల్ బోన్స్లో అబౌట్ 50 to 60% యానిమల్ బోన్స్ అనేవి క్యాటిల్ ఆర్ బఫెలోకి సంబంధించినవటండి. సో దిస్ సజెస్ట్ దట్ కల్చరల్ ప్రిఫరెన్స్ ఆఫ్ బీఫ్ కన్జంప్షన్ సప్లిమెంటెడ్ బై ద కన్జంప్షన్ ఆఫ్ మటన్ అండ్ ల్యాంబ్. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ స్టడీలో ఆ కల్చర్కి సంబంధించిన ఐవీసీ కల్చర్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎవరైతే ఉంటారో దే ఆర్ ఇంటూ బీఫ్ కన్జంప్షన్, బీఫ్ తినేవాళ్ళు అండ్ సప్లిమెంటెడ్ బై మటన్ అండ్ ల్యాంబ్ కూడా వాళ్ళు కన్జ్యూమ్ అనేది చేసేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. దీస్ లిపిడ్స్ ఇన్ వెజల్స్ కంటైన్ మీట్ ఆఫ్ నాన్ రుమినెంట్ యానిమల్స్ లైక్ పిగ్స్ అండ్ రుమినెంట్ యానిమల్స్ లైక్ క్యాటిల్ అండ్ బఫెలో. షీప్, గోట్,
వీటివి కూడా లభించడం అనేది జరిగాయి. సమ్ వెజల్స్లో డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, పాలు మరియు పాల పదార్థాలు, ఈ డైరీ ప్రొడక్ట్స్ కూడా కనిపించడం అనేది జరిగింది అని చెప్పారండి. అర్థమైందా? సో ఈ లిపిడ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ లెస్ ప్రోన్ టు డిగ్రేడేషన్. అండ్ సో అందుకోసం అని చెప్పి ఇవి పాటరీలో వీటి తాలూకా రిమైన్స్ ఉండడం వల్ల వాటిని స్టడీ చేసి ఇవి చేశారండి. ఏ సైట్స్లో అబ్జర్వ్ చేశారు అంటే హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి రాఖీగర్హి ఏదైతే ఉంటుందో, రాఖీగర్హి, ఫర్మానా అండ్ మసూద్పూర్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి సైట్స్ని కంప్లీట్గా స్టడీ చేయడం అనేది జరిగింది ఈ ప్రాజెక్ట్లో భాగంగా. అర్థమైందా? అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ మంత్ ఒక న్యూస్ వచ్చింది. గుజరాత్ ఏదైతే ఉంటుందో, గుజరాత్లో ఉన్నటువంటి సైట్స్లో స్టడీ చేస్తే అక్కడ ఉన్నటువంటి పాటరీ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సజెస్ట్ చేస్తే కనిపించింది ఏంటి, డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డైరీ ప్రొడక్ట్స్ని అక్కడ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం అనేది జరిగింది. ఇన్ కాంట్రాస్ట్ టు ఇట్ ఇక్కడ డైరీ ప్రొడక్ట్స్ చాలా తక్కువ. దాంతోపాటు ఏం చేశారు, ఏం కనిపించాయి, యానిమల్ లిపిడ్స్ ఏవైతే ఉంటాయో, బఫెలో మీట్ అండ్ క్యాటిల్ ఏదైతే ఉంటుందో వాటి తాలూకా ఇవేవైతే ఉన్నాయో అవి కనిపించడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఒక్కసారి మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐవీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దిస్ వాజ్ ఫ్లోరిష్డ్ అరౌండ్ 2500 BCE టు 1500 BCE మధ్యలో ఫ్లోరిష్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్, ఎక్కడండి ఫ్లోరిష్ అయింది, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ రివర్ సిస్టమ్. ఇండస్ రివర్ ఏదైతే ఉంటుందో ఇండస్ రివర్ సిస్టమ్ బ్యాంక్స్ మీద ఒడ్డు మీద ఒక అద్భుతమైనటువంటి సివిలైజేషన్ ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ వెరీ ఫెర్టైల్ సాయిల్ ఉండేది అప్పుడు. సో జనాలు చాలా చక్కగా సాగు చేసుకోవడం అనేది జరిగింది. మెనీ సైట్స్ అనేవి ఈ బయలుపడడం అనేది జరిగింది. మొదట బయలుపడిన సైట్ ఏంటంటే హరప్పా. సో హరప్పా సివిలైజేషన్ అని కూడా దీన్ని అంటాం. సో అతిపెద్ద సైట్ ఏంటంటే మొహంజదారో. ఇండస్ వ్యాలీ సైట్స్లోని అతిపెద్ద సైట్ ఏంటంటే మొహంజదారో అమ్మ. సో దే ఆర్ నోన్ ఫర్ దేర్ వండర్ఫుల్ టౌన్ ప్లానింగ్. వీళ్ళు టౌన్ అనేది గ్రిడ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో గ్రిడ్ సిస్టంలో చక్కగా కట్టేవాళ్ళండి. ప్రజెంట్ గ్రిడ్ సిస్టంతో ఉన్నటువంటి సిటీ ఏంటి అంటే చండీగఢ్. అర్థమైందా? ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. టౌన్ ప్లానింగ్ కానీ, వీళ్ళ తాలూకా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అర్బన్ లైఫ్ కానీ, లావిష్ లైఫ్ బతికారు. దాంతోపాటు బర్న్ట్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో, కాల్చిన ఇటుకల వాడకం కానీ, యూనిఫామ్ సైజులో అన్నీ ఉండేవండి, రైట్. అండ్ కామన్ బాత్ ఏదైతే ఉంటుందో, మహాస్నాన వాటిక ఏదైతే ఉంటుందో, మహాస్నాన వాటిక, ధాన్యాగారాలు కానీ ఇవన్నీ చాలా బయటపడడం అనేది జరిగింది. అర్థమైందా? వీళ్ళ తాలూకా మేల్ డైటీ, వీళ్ళు పురుష దేవుడు ఎవరిని ఇది చేసేవారంటే పశుపతి దేవ ఎవరైతే ఉంటారో పశుపతి దేవాని ఇది చేయడం అనేది జరిగేదమ్మా. ఆరాధించడం అనేది జరిగింది. ఫీమేల్ గాడెస్ ఎవరు అంటే మదర్ గాడెస్, అమ్మ తల్లి ఏదైతే ఉంటారో ఆవిడని పూజించడం అనేది జరిగేది. అండ్ వీళ్ళ తాలూకా ఎకానమీ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఎక్కువ అందరూ వ్యవసాయం చేయడం అనేది జరిగింది. ఫస్ట్ కాటన్ వాడినటువంటి సివిలైజేషన్ ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అమ్మ. అర్థమైందా? కాటన్ ప్రొడ్యూసింగ్ సివిలైజేషన్ ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. గ్రిడ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో గ్రిడ్ సిస్టమ్ కూడా ఉండేది. దాంతోపాటు యానిమల్స్ని చక్కగా డొమెస్టికేట్ చేసుకునేవాళ్ళు, పెంచుకునేవాళ్ళు. అర్థమైందా? చాలా చాలా సీల్స్ కూడా వీళ్ళు వాడడం అనేది జరిగేది. సీల్స్ కూడా వాడడం అనేది జరిగింది. వీళ్ళ సీల్స్లో ఎక్కువగా బయటపడినటువంటి సింబల్ ఏంటి అంటే యూనికార్న్ ఏదైతే ఉంటుందో యూనికార్న్ ఇది అవ్వడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ దేర్ సీల్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్టియటైట్ అనేటటువంటి లోహం ఏదైతే ఉంటుందో, మెటల్ ఏదైతే ఉంటుందో దాంతో చాలా వరకు వీళ్ళు సీల్స్ అనేవి ఇదవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? యా. అండ్ వీళ్ళు ఫెమిలియర్ విత్ యోగా అండ్ మెడిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు ఇది చేయడం అనేది జరిగేదమ్మా. అండ్ వెరీ ట్రెడిషనల్ ఎకానమీ, అండ్ ఎకానమీ వాజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ మీద చాలా వరకు డిపెండ్ అవ్వడం అనేది జరిగింది.
రైట్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సివిలైజేషన్స్ ఏంటి ప్రపంచంలో, నేను ఎప్పుడూ చెప్తాను నా స్టూడెంట్స్కి, మెక్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎం అంటే మెసపటోమియా, ఈ అంటే ఈజిప్షియన్, సి అంటే చైనీస్, హెచ్ అంటే ఏంటి, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పా సివిలైజేషన్. అర్థమైందా? ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? లార్జెస్ట్ సివిలైజేషన్ ఏంటి అన్నింటికంటే, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. అండ్ ప్రపంచంలో మూడవదండి. యూనో మన క్రొనాలజికల్ ఆర్డర్ చూసుకుంటే మొదట మెసపటోమియా సివిలైజేషన్ ఫ్లోరిష్ అయింది, తర్వాత ఈజిప్షియన్ సివిలైజేషన్, తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత చైనీస్ సివిలైజేషన్. వీటన్నింటి తాలూకా సిమిలారిటీ ఏంటి అంటే, ఇవన్నీ రివర్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఫ్లోరిష్ అవ్వడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ ఇండస్ వ్యాలీ పీపుల్ని హరప్పన్స్ అని కూడా అంటాము, ఎందుకంటే మొదట బయటపడినటువంటి సిటీ ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హరప్ప. అర్థమైందా? అతిపెద్ద సిటీ ఏంటి, మొహంజదారో. అర్థమైందా? సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఈ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ ప్రతిదీ అర్థం చేసే ప్రయత్నం చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్యాక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, సుప్రీంకోర్ట్ సీక్స్ అటార్నీ జనరల్స్ ఇన్పుట్స్ ఇన్ మరాఠా కోటా కేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమవుతుందమ్మా. కంప్లీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి, చూడండి. ఈ ఆర్టికల్ని చెప్పే ముందు నేను ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తాను. బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైతే ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. ఏం జరిగింది అంటే 2018లో 2018లో మన తాలూకా ఇదేదైతే ఉంటుందో మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, స్టేట్ గవర్నమెంట్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనికి అమెండ్మెంట్ ఒకటి చేయడం అనేది జరిగింది. దీనికి ఏం చేశారు, ఒక అమెండ్మెంట్, ఒక సవరణ చేశారండి. ఈ సవరణ ద్వారా ఏం చేశారు అంటే, చూడండి, మన తాలూకా మహారాష్ట్రలో ఎక్కువ ఉండేటటువంటి మరాఠాస్ ఏదైతే కమ్యూనిటీ ఉంటుందో ఈ మరాఠా కమ్యూనిటీకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోని, జాబ్స్లోని రిజర్వేషన్స్ కల్పిస్తూ ఒక చట్టం చేయడం అనేది జరిగింది. 2018లో ఒక చట్టం చేయడం అనేది జరిగింది. ఎంత రిజర్వేషన్ కల్పించారు అంటే 16% రిజర్వేషన్ వీళ్ళకి కల్పించడం అనేది జరిగిందమ్మ. 16% వీళ్ళకి కల్పించడం అనేది జరిగింది. అయితే దీని గురించి వీళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం గురించి అంటే ఈ యాక్ట్ అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్స్ కల్పించడం మీద ఏం జరిగింది అంటే, బాంబే హైకోర్టు ఏదైతే ఉందో బాంబే హైకోర్టులో కొన్ని పిటిషన్స్ దాఖలవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? బాంబే హైకోర్టులో పిటిషన్స్ దాఖలైతే బాంబే హైకోర్టు ఏం చెప్పింది, లేదు ఈ అమెండ్మెంట్ అనేది కరెక్టే, మరాఠా కమ్యూనిటీకి ఇదేదైతే ఉందో రిజర్వేషన్స్ కల్పించడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ నిర్ణయం సరైనదే, కానీ 16% ఉండకూడదు, ఇంత ఎక్కువ ఉండకూడదు, దీన్ని ఎంతకి సవరించండి అంటే 12 to 13%కి తగ్గించండి, బట్ రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం కరెక్టే అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు చెప్తాను చూడండి. దీని వెనక ముందు ఇవన్నీ తెలుసుకునే ముందు మరాఠా కమ్యూనిటీ ఏదైతే ఉందో దాని గురించి మీరు తెలుసుకోవాలి. ఎవరు ఈ మరాఠాస్? జాగ్రత్తగా వినండమ్మా. దిస్ ఈజ్ ఎ పొలిటికల్లీ డామినెంట్ కమ్యూనిటీ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో పొలిటీషియన్స్ ఎక్కువగా ఉండేటటువంటి కమ్యూనిటీ ఏంటి అంటే మరాఠా కమ్యూనిటీ, రైట్. ఎక్కువగా పీజెంట్స్ కానీ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ల్యాండ్ ఓనర్స్ ఎక్కువగా ఈ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ 32% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ మహారాష్ట్ర కంప్రైజెస్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. మరాఠా కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అవ్వడం విశేషం. దాంతోపాటు మెజారిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో మహారాష్ట్ర ఎప్పుడండి 1960లో మహారాష్ట్ర స్టేట్ ఫామ్ అవడం అనేది జరిగింది. అప్పటి నుంచి రూల్ చేస్తున్నటువంటి చాలామంది చీఫ్ మినిస్టర్స్ ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు, మరాఠాకి చెందినటువంటి వాళ్ళు. దాంతోపాటు దీస్ మరాఠా పీపుల్ ఆర్ మోస్ట్లీ మరాఠీ స్పీకింగ్, ఎక్కువ వరకు మరాఠీ స్పీకింగ్ అండి. ఆల్ మరాఠీ స్పీకింగ్ ఆర్ నాట్ మరాఠాస్, బట్ మోస్ట్ ఆఫ్ ద మరాఠా స్పీక్ మరాఠీ. అర్థమైందా? దాంతోపాటు దే హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ వారియర్ క్యాస్ట్, అంటే యోధులు అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. వారియర్ క్యాస్ట్ అంటారు. విత్ ల్యాండ్
విత్ లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ అండి. చాలా ఎక్కువ ల్యాండ్ని వీళ్ళ పేరు మీద ఉండడం అనేది జరిగింది. కానీ రీసెంట్గా ఏం జరిగింది అంటే అగ్రికల్చర్లో వస్తున్నటువంటి మార్పులు కానీ, క్రాప్ ప్యాటర్న్స్లో వస్తున్నటువంటి మార్పుల వల్ల కానీ మిడిల్ క్లాస్ చెందినటువంటి మిడిల్ క్లాస్ మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రాస్పరిటీ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోయింది. వాళ్ళు డబ్బంతా బాగా తగ్గిపోవడం అనేది జరిగింది. బట్ స్టిల్ తగ్గిపోయినప్పటికీ మహారాష్ట్రలో వెరీ డామినెంట్ కమ్యూనిటీ ఏంటి అంటే మరాఠా కమ్యూనిటీ. అర్థమైందా? బట్ దీనికి మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ ఇవ్వడం మీద చాలామంది క్రిటిసిజం కూడా చేస్తూ ఉన్నారు. నిజానికి మరాఠా కమ్యూనిటీ అనేది అంత బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఏం కాదు, అందరూ దీనిగానే ఉన్నారు అని చెప్పడం అనేది జరిగింది. బట్ మహారాష్ట్రకి చెందినటువంటి ఒక కమిషన్ ఏదైతే ఉంటుందో బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, అది మాత్రం తన రిపోర్ట్లో మరాఠాస్ ఆర్ బ్యాక్వర్డ్ పీపుల్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ ఏం చెప్పారు, 16% అనేది మేము కల్పించాము అని చెప్పడం అనేది జరిగింది. ఏంటి, మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్. అయితే ఇదేం చేసింది, హైకోర్టు ఏం చేసింది, బాంబే హైకోర్టు 16% రిజర్వేషన్స్ ఇవ్వడం కరెక్టే, కానీ 16% ఇవ్వద్దు, 12 to 13% ఇవ్వండి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా మహారాష్ట్రకి? సో దీంతో ఏం జరుగుతుంది అంటే 50% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో, రిజర్వేషన్ క్యాప్ అనేది సుప్రీంకోర్టు తన తీర్పులో విధించింది. ఏంటో చెప్పగలరా ఆ తీర్పు? ఇందిరా సాహ్ని కేసు ఏదైతే ఉంటుందో, ఇందిరా సాహ్ని కేసు 1992 నుంచి 1992లో ఏం చెప్పారండి, 50% రిజర్వేషన్ దాటకూడదు. రిజర్వేషన్స్ కల్పించడం అనేది కరెక్టే, దీనికి ఇంకొక పేరేంటి, మండల్ కమిషన్ కేసు అని కూడా అంటాం. అర్థమైందా? ఈ ఇందిరా సాహ్ని కేసు ఏదైతే ఉంటుందో 50% కంటే ఎక్కువ ఉండకూడదు రిజర్వేషన్స్ ఇండియాలో అని చెప్పి ఒక క్యాప్ విధించడం అనేది జరిగింది. దాంతోపాటు క్రీమీ లేయర్ భావన ఏదైతే ఉంటుందో, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ కూడా ఇందిరా సాహ్ని కేసు నుంచే వచ్చింది. వీటన్నింటిని ఇంపార్టెంట్, పాలిటీలో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో 50% క్యాప్ కంటే ఎక్కువ ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి అంటే కొన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో. అందులో తమిళనాడు ఒకటి, హర్యానా, మన తెలంగాణ అండ్ మహారాష్ట్ర. 50% కంటే ఎక్కువగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఇది. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే, నేను జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పించడం పైన మన తాలూకా బాంబే హైకోర్టు ఏదైతే ఉంటుందో అది సబబే అని చెప్పడం అనేది జరిగింది. సో బాంబే హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. ఎలా అవుతుంది వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం, వాళ్ళు దే ఆర్ నాట్ సోషల్లీ బ్యాక్వర్డ్, దే ఆర్ పొలిటికల్లీ అండ్ సోషల్లీ వెరీ డామినెంట్, వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించడం ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టుకి చాలామంది ఎక్కడం అనేది జరిగింది. అర్థమైందా? సో సుప్రీంకోర్టు అనేది ఏం చేసింది అంటే, సుప్రీంకోర్టు యొక్క కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది రీసెంట్గా ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, మన తాలూకా అటార్నీ జనరల్ ఎవరైతే ఉంటారో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి డిసైడ్ చేయమన్నారు. ఏంటి, ఈ స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడే చెప్పాను కదా, ఈ అమెండ్మెంట్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ 2018 అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది ఒక యాక్ట్ని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పడానికి దానికి అర్హత ఉందా? ఒక స్టేట్ లెజిస్లేచర్కి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టానికి ఒక క్యాస్ట్ని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పేటటువంటి అర్హత ఉందా లేదా అని చెప్పి కనుక్కోవడానికి సుప్రీంకోర్టు ఎవరి తాలూకు సజెషన్ అడిగింది? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క సజెషన్ అడగడం అనేది జరిగింది. అండ్ దిస్ బెంచ్, ఈ సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే ఉంటుందో ఈ బెంచ్ దిస్ బెంచ్ విల్ ఆల్సో ఎగ్జమైన్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే ఆ యాక్ట్ ఏదైతే ఉంటుందో స్టేట్ లెజిస్లేచర్ అది 102వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉంటుందో దానికి సరిపోతుందా? ఈ 102వ రాజ్యాంగ సవరణ ఏం చేసిందండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే మన కాన్స్టిట్యూషన్లోకి 338B అండ్ 342A అనేటటువంటి 2 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఎవరండి ఇంట్రడ్యూస్ చేశారు? 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.
ఈ 338B ఏం చెప్తుంది అంటే ఈ డీల్స్ విత్ ద న్యూలీ ఎస్టాబ్లిష్డ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎన్సీబీసీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్తారు. 342A ఏం చెప్తుంది అంటే ఇట్ ఎంపవర్స్ ప్రెసిడెంట్ టు స్పెసిఫై ద సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఇన్ స్టేట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సోషల్లీ అండ్ బ్యాక్వర్డ్ మామూలుగా రాజ్యాంగం అనేది ఆల్రెడీ ప్రెసిడెంట్కి ఏమిచ్చింది, ఎస్సీ అండ్ ఎస్టీలో లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఇచ్చింది ప్రెసిడెన్షియల్ లిస్ట్ ద్వారా, ఆర్టికల్ 341 ద్వారా. అర్థమైందా? కానీ 342 ఏం చెప్తుంది, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని పేర్కొనే అధికారం, వాటిని నిర్ణయించే అధికారం ఎవరికి ఇచ్చారు, రాష్ట్రపతి ఇచ్చారు. రాష్ట్రపతికి ఇవ్వడం అంటే అర్థం ఏంటి అంటే యూనియన్ క్యాబినెట్కి, పార్లమెంట్కి ఇవ్వడం. అర్థమైందా? పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది అధికారాన్ని. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవచ్చా లేదా, ఇది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అర్థమైందా? అమెండ్మెంట్ ఏం చెప్పింది అంటే 102nd అమెండ్మెంట్, ఇట్ ఈస్ ఫర్ పార్లమెంట్ టు ఇంక్లూడ్ ఏ కమ్యూనిటీ ఇన్ ద సెంట్రల్ లిస్ట్ ఫర్ సోషల్లీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ రిజర్వేషన్ బెనిఫిట్స్. రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇది చేయడానికి, రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇవ్వడానికి సోషల్లీ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్లో ఒక క్యాస్ట్ని చేర్చేటటువంటి అధికారం ఎవరికి ఉంది, ఓన్లీ పార్లమెంటుకు మాత్రమే ఉంది అని చెప్పడం అనేది జరిగింది. కానీ స్టేట్ లెజిస్లేచర్ అయినటువంటి ఇదేదైతే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసింది, మరాఠాస్ ఎవరైతే ఉన్నారో మరాఠాస్ని సోషల్లీ అండ్ ఎకనామికల్గా పేర్కోవడం అనేది జరిగింది, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్గా పేర్కోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ కేస్ అండి. ఈ కేసు మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us టాక్ అబౌట్ రిజర్వేషన్ ఎ బిట్. రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇండియాలోని రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. రిజర్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా సున్నితమైనటువంటి అంశము. అర్థమైందా? చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అంశం. దీని రిజర్వేషన్ని ఏమంటాము, కోటా అని కూడా అంటాం, రైట్? దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్ అఫర్మేటివ్ యాక్షన్. స్వాంతన బలం చేకూర్చేటటువంటి యాక్షన్. వీ కాల్ రిజర్వేషన్ యాజ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటాం. వీఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఎనీవన్, రైట్? మనం ఒకరికి కాస్త ఆల్రెడీ బ్యాక్ ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త అండదండగా నిలబడుతున్నాం త్రూ రిజర్వేషన్స్. అర్థమైందా? రిజర్వేషన్ సింప్లీ మీన్ రిజర్వింగ్ యాక్సెస్ టు సీట్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లెజిస్లేచర్స్. ఈవెన్ లెజిస్లేచర్స్ గుర్తుపెట్టుకోండి, చట్టసభల్లో కూడా వాళ్ళకి సీట్స్, కొన్ని క్యాస్ట్లు, కొన్ని కులాల వాళ్ళకి సర్టైన్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్కి దేనిలోని గవర్నమెంట్ జాబ్స్లోని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోని, లెజిస్లేచర్లోని వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి కొన్ని సీట్లు ఉంచడాన్ని రిజర్వేషన్ అంటాం సింపుల్గా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిజర్వేషన్ అంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క అడ్వాన్స్మెంట్ అనేది లక్ష్యం. వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, వాళ్ళ అడ్వాన్స్మెంట్కి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు హిస్టారికల్గా చాలా డిస్క్రిమినేషన్ అనేది చూస్తున్నారు. సో సోషల్ డిస్క్రిమినేషన్ అనేది వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ అభివృద్ధికి ఏమాత్రం అడ్డుగా నిలబడకూడదు. అందుకోసం అని చెప్పి రిజర్వేషన్స్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ సచ్ క్యాస్ట్ ఇన్ డెసిషన్ మేకింగ్ వింగ్స్. డెసిషన్ మేకింగ్ వింగ్స్ ఏవైతే ఉంటాయంటే లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో లెజిస్లేచర్లోని వాళ్ళ తాలూకా ప్రాతినిధ్యం కూడా ఉండాలి. డెసిషన్ మేకింగ్ ఇవేవైతే ఉంటాయో డెసిషన్ మేకింగ్ వింగ్స్లో వాళ్ళ తాలూకా ప్రాతినిధ్యం కూడా ఉండాలి. దాని లక్ష్యంగా ఇది చేయడం అనేది జరిగింది. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దానిలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉంది. కానీ దేనికి ఉంది, ఓన్లీ ఫర్ లెజిస్లేచర్. చట్టసభల్లో వారు ప్రాతినిధ్యం వహించడానికి మాత్రమే ఉంది. అది కూడా ఎంతకాలం వరకు పెట్టారు, ఓన్లీ ఫర్ 10 years వరకు పెట్టారండి. 10 ఏళ్ల వరకే పెట్టడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ చెప్తుంది దీని గురించి, ఆర్టికల్ 334 చెప్తుంది. కానీ ఏం చేశారు, తర్వాత అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చి ఈ 10 yearsని కాస్త పొడిగించడం అనేది జరిగింది. అయితే మనకి ఎడ్యుకేషనల్ ఇప్పుడు లెజిస్లేచర్స్లో ఉన్నాయన్నాం,
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోని, దాంతోపాటు గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ జాబ్స్లోని రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్ ఎప్పటి నుంచి వచ్చాయి అంటే స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శ్రీమతి చంపకం దొరైరాజన్ కేసు ఏదైతే ఉందో, దొరైరాజన్ కేసు 1951లో ఉంది. దీనిలో భాగంగా ఈ కేసు తర్వాత రాజ్యాంగ సవరణ అనేది చేసి మనం 2 ఆర్టికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఒకటి ఆర్టికల్ 15 క్లాజ్ 4 అండ్ ఆర్టికల్ 16 క్లాజ్ 4. ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ అనేవి కల్పిస్తే, ఆర్టికల్ 16 క్లాజ్ 4 అనేది దేనిలో కల్పిస్తుంది, గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్స్ కల్పించడం అనేది జరుగుతుంది. తర్వాత ఇది కూడా ఎవరికి కల్పించారండి, ఎస్సీ ఎస్టీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కల్పించడం అనేది జరిగింది. తర్వాత ఏం జరిగింది, మండల్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది మన తాలూకా రాష్ట్రపతి. మండల్ కమిషన్ ఏదైతే ఉంటుందో, మండల్ కమిషన్ ఏం చేసింది, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరి అధ్యక్షతన, బీపీ మండల్ అధ్యక్షతన మండల్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఎప్పుడండి, 1978లో. ఇది తన నివేదిక సమర్పిస్తూ ఏం చేసింది, ఓబీసీలు ఎవరైతే ఉంటారో ఓబీసీలు కూడా రిజర్వేషన్లు వర్తించాలి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా, ఓబీసీలకు కూడా రిజర్వేషన్ వర్తించాలని చెప్పారు. తర్వాత ఏం జరిగింది, 2019లో మొన్నటికి మొన్న ఏం చేశారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ కూడా తీసుకొచ్చారు. ఎంత కల్పించారండి, మ్యాక్సిమం 10% స్టేట్ గవర్నమెంట్స్ నిర్ణయిస్తాయి. అర్థమైందా, ఇవి తీసుకురావడం అనేది జరిగింది. మండల్ కమిషన్ తర్వాత ఏం జరిగింది అంటే, మండల్ కమిషన్ ఓబీసీలకి ఏవైతే రిజర్వేషన్ ఇమ్మందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇందిరాసాని కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఏం చేశారు, మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మండల్ కమిషన్ తీసుకున్నటువంటి ఓబీసీ నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఏం చెప్పింది, మ్యాక్సిమం క్యాప్ ఫర్ రిజర్వేషన్ ఎంత ఉండాలి, 50% మాత్రమే ఉండాలి, 50% కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పునివ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనం న్యూస్లో ఏం మాట్లాడుకున్నాం, మన తాలూకా ఇదేదైతే ఉందో మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారు, అదేం చేసింది, ఒక క్యాస్ట్కి 16% రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగింది. 16% ఏకంగా రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగితే బాంబే హైకోర్టు దీన్ని ఎంతకండి సవరించమంది, 12 to 13% మాత్రమే ఉంచమని చెప్పడం అనేది జరిగింది. అదేంటి సార్, ఆల్రెడీ 50% దాటిన తర్వాత 10% రిజర్వేషన్ ఏంటి, దీని మీద కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందండి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ వాదన ఏంటంటే, ఇందిరాసాని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఓన్లీ క్యాస్ట్ పరంగా, కులం పరంగా రిజర్వేషన్ల గురించే చెప్పింది. బట్ ఇక్కడ మేము ఏం తీసుకొస్తున్నాం, వాళ్ళ తాలూకా ఎకనామికల్ స్టేటస్ ప్రకారంగా రిజర్వేషన్ అనేది తీసుకొస్తున్నాం. సో రెండింటికి తేడా ఉంది, మీరు గమనించండి అని చెప్పి ఎవరు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ అనేది వాదిస్తుంది. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ కైండ్ ఆఫ్ బేసిక్స్ రిగార్డింగ్ రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అమ్మ. అర్థమైందా, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లక్షద్వీప్ టు గెట్ ఆప్టికల్ ఫైబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా లక్షద్వీప్ మ్యాప్ చూడండి అమ్మా ఒకసారి. ఇది వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఒక ఆర్కిపెలగో అంటే ఏంటమ్మా అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పి అర్థమైందా. సో ఇది ఏ సీలో ఉంది, లక్షద్వీప్ సీ ఏదైతే ఉంటుందో లక్షద్వీప్ సీలో ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం ఈ లక్షద్వీప్ ఏదైతే ఉంటుందో లక్షద్వీప్ ఈజ్ గ్రూప్ ఆఫ్ 36 ఐలాండ్స్ అండి. మొత్తం 36 ఐలాండ్స్ అనేవి గ్రూప్ ఇది, రైట్. దీని తాలూకా ఏరియా ఎంత అంటే 32 స్క్వేర్ కిలోమీటర్స్ అమ్మ, దీని తాలూకా టోటల్ ఏరియా. అండ్ ఇట్ ఈజ్ ఇండియా స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ అండి. కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలోని ఇదే స్మాలెస్ట్, చాలా స్మాలెస్ట్. వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాకి దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది, రైట్. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఎగ్జోటిక్ అండ్ సన్ కిస్డ్ బీచెస్ అండ్ లష్ గ్రీన్ ల్యాండ్స్కేప్కి ఇది చాలా ఇది
రైట్. సో లక్షద్వీప్ అనేటటువంటి ఇదేదైతే ఉందో మలయాళంలోని సాంస్క్రిట్లోని దాని అర్థం ఏంటి అంటే 100,000 ఐలాండ్స్ అని, లక్ష ద్వీపాలు అని. అర్థమైందా? కానీ ఉన్నవన్నీ 36 ఐలాండ్స్, 36 ఐలాండ్స్. అర్థమైందా? సో జాగ్రత్తగా దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ మీరు డీటెయిల్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సమ్ మోర్ ఫ్యాక్ట్స్ చూద్దాము. ఇక్కడ ఎక్కువగా మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే మలయాళం. మలయాళం ఏదైతే ఉంటుందో మలయాళం ఎక్కువగా మాట్లాడతారు. ఎక్సెప్ట్ ఫర్ ద మినికాయ్లో తప్ప మిగిలిన దగ్గర అంతా మలయాళం మాట్లాడతారు. మినికాయ్లో మాత్రం మాట్లాడేది ఏంటి అంటే మాల్, విచ్ ఈజ్ రిటర్న్ ఇన్ దివేహి స్క్రిప్ట్. దివేహి స్క్రిప్ట్లో రాయడం అనేది జరుగుతుంది. స్టేట్ యానిమల్ ఏంటి అంటే బటర్ఫ్లై ఫిష్. స్టేట్ బర్డ్ ఏంటి అంటే సూటీ టర్న్. స్టేట్ ట్రీ ఏంటి అంటే బ్రెడ్ ఫ్రూట్. ప్రిన్సిపల్ క్రాప్స్ ఏంటి అంటే కోకోనట్ అండ్ తేంగా. ఈ 2 క్రాప్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్రాప్స్. అండ్ అకార్డింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్ 1956, అకార్డింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్ ట్రైబ్స్ లిస్ట్ 1956, లక్షద్వీప్లో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే పుడతారో అండ్ వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ లక్షద్వీప్లో ఉన్న వాళ్ళందరూ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పి మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్ 1956 చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? లక్షద్వీప్లో లేనటువంటి ఒకే ఒక క్యాస్ట్ ఏంటి అంటే ఎస్సీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేవాళ్ళు లక్షద్వీప్లో లేరు. లక్షద్వీప్తో పాటు నాగాలాండ్లోను, అరుణాచల్ ప్రదేశ్లోను వీళ్ళు ఉండరండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేవి ఉండవు. రైట్. దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్. ఈ 2 ఫ్యాక్ట్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పాపులర్ ఫోక్ ఆర్ట్స్ ఏంటి అంటే కొల్కాలి అండ్ పరిచకలి ఏవైతే ఉంటాయో ఈ 2 పాపులర్ ఫోక్ ఆర్ట్ ఫామ్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా సార్? తప్పకుండా అంటే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు న్యూస్లో ఏమి ఇచ్చారో చూద్దాము, జాగ్రత్తగా వినండి. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక ప్రాజెక్ట్కి అప్రూవల్ తెలిపింది. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే కొచ్చి నుంచి లక్షద్వీప్లో ఉండేటటువంటి 11 ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో 11 ఐలాండ్స్కి ఏం పెడతారు? ఇవన్నీ ఏంటంటే అమ్మ అండర్ వాటర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఈ కేబుల్ దేని కనెక్ట్ చేస్తుంది? కొచ్చికి 11 ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో 11 ఐలాండ్స్కి కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి డెడ్ లైన్ ఎప్పటికి పెట్టారు అంటే మే 2023, మే 2023 ఏదైతే ఉంటుందో అక్కడికి డెడ్ లైన్ పెట్టడం అనేది జరిగింది. దీని తాలూకా ఎయిమ్ ఏంటి ఈ ప్రాజెక్ట్ అంటే ఇంప్రూవ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ అండి. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే 1072 కోట్లు అంటండి. ఇట్ ఇంక్లూడ్స్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ 5 years. 5 ఏళ్ళకి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటితో కలగలిపి ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దీన్ని ఫండ్ ఎవరు చేస్తారు అంటే ఏ ఫండ్ చేస్తుందంటే యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఏదైతే ఉంటుందో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? This project envisages provision of a direct communication link through a dedicated submarine optical fiber cable. సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొచ్చి నుంచి 11 ఐలాండ్స్కి డైరెక్ట్ కనెక్షన్ అనేది వేయాలని చెప్పి అనుకుంటున్నారండి ఈ ప్రాజెక్ట్లో భాగంగా. అర్థమైందా? అండర్ వాటర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాము, జాగ్రత్తగా వినండి అమ్మ. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రాజెక్ట్, దే విల్ ఇంప్రూవ్ టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఈ ఐలాండ్లోని టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్ని పెంచడం అనేది జరుగుతుంది, ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ గవర్నెన్స్ సర్వీస్ అనేవి బెటర్ డెలివరీ ఆఫ్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అనేవి సాధ్యపడుతుంది. దాంతోపాటు పొటెన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అనేవి డెవలప్ అవుతాయి.
కోకోనట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో కోకోనట్ ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు హై వాల్యూ టూరిజం ఏదైతే ఉంటుందో టూరిజం కూడా బాగా పెరుగుతుందండి విత్ ద ఇంప్రూవల్ ఆఫ్ విత్ ద ఇంప్రూవింగ్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కానీ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ని మీరు చక్కగా ఈ ఫ్యాక్ట్స్ అనేవి చక్కగా గుర్తుపెట్టుకోవాలండి. ఐ హోప్ మీకు రీసెంట్గా ఇంకా గమనిస్తే మీకు అండమాన్ నికోబార్ కూడా సేమ్ ఇలాంటి ప్రాజెక్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇండిపెండెన్స్ డే రోజు మనకి ప్రధానమంత్రి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈస్టర్న్ కోస్ట్లో ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఆర్కిపెలగోకి ఎలా అయితే ఇది చేశారో సేమ్ వెస్టర్న్ కోస్ట్లో ఉండేటటువంటి అంటే వెస్టర్న్ కోస్ట్కి దగ్గరలో ఉండేటటువంటి అరేబియన్ సీలో ఉండేటటువంటి ఆర్కిపెలగో కూడా కనెక్టివిటీని పెంచేందుకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రాజెక్ట్ లాంచ్ చేసిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. Right? I hope you understand this article in detail amma. Let me move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఏఈ అప్రూవ్స్ చైనీస్ కోవిడ్-19 వ్యాక్సిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉంటుందో యుఏఈ ఏదైతే ఉంటుందో ఇది అఫీషియల్గా చైనీస్ జైంట్ ఫార్మాసిటికల్ ఫర్మ్ అయినటువంటి సైనోఫార్మ్ ఏదైతే ఉందో ఇది తయారు చేసినటువంటి ఒక కోవిడ్-19 వ్యాక్సిన్కి వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ సైనోఫార్మ్ ఏం చెప్తుంది అంటే ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది ఆల్మోస్ట్ 86% ఉండడం అనేది జరిగింది. ఇన్ ఫేజ్ 3 ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఫేజ్ 3 ట్రయల్స్లో దీని తాలూకా ఎఫెక్టివ్నెస్ అనేది 83% తెలియడం అనేది జరిగిందని చెప్పడం అనేది జరిగింది. ఈ వ్యాక్సిన్కి ఫేజ్ 3 ట్రయల్స్ యూఏఈలో జరుగుతున్నాయండి. ఫ్రమ్ జూలై జరగడం అనేది జరుగుతుంది. సో జూలై నుంచి జరుగుతున్నటువంటి ఫేజ్ 3 ట్రయల్స్లో 86% తన ఎఫెక్టివ్నెస్గా తెలియడం అనేది జరిగింది. అండ్ దీనికి హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో హెల్త్ కేర్ వర్కర్స్ కోసం ఎమర్జెన్సీ యూజ్ కోసం దీనికి అప్రూవల్ లభించడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? అండ్ మోడరేట్ టు సివియర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో మోడరేట్ టు సివియర్ కేస్ ఆఫ్ డిసీజెస్ని క్యూర్ చేయడంలో ఇది 100% ఎఫెక్టివ్నెస్ చూపించడం అనేది జరిగిందంట. 100% ఎఫెక్టివ్నెస్. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ సీరో కన్వర్షన్ రేట్ ఆఫ్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఈ రేట్ ఎంత ఉంది అంటే 99% ఉండడం అనేది జరిగిందంటమ్మా. టైం పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఎ స్పెసిఫిక్ యాంటీబాడీ డెవలప్స్ అండ్ బికమ్స్ డిటెక్టబుల్ ఇన్ ద బ్లడ్. అంటే సిరో కన్వర్షన్ రేట్ అంటే ఏం లేదమ్మా, ఎంత టైం పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఎ స్పెసిఫిక్ యాంటీబాడీ డెవలప్స్ అండ్ బికమ్స్ డిటెక్టబుల్ అండి. అంటే వ్యాక్సిన్ వేసిన ఎంత టైంకి యాంటీబాడీస్ డిజైర్డ్ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో డిజైర్డ్ యాంటీబాడీస్ ఎంత టైంకి ప్రొడ్యూస్ అవుతున్నాయో దాన్ని సిరో కన్వర్షన్ టైం అంటాం. సెరో కన్వర్షన్ రేట్ అంటే ఏంటి అంటే యాంటీబాడీస్ వేసిన ఎంతమందిలో డిజైర్డ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో చెప్పేది సెరో కన్వర్షన్ రేట్. ఇది 99% ఏదైతే ఉంటుందో 99% ఉండడం అనేది జరిగింది. సో వ్యాక్సిన్స్ ఫ్రమ్ చైనా నుంచి వ్యాక్సిన్స్ మొత్తం 4 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ అనేవి ఫైనల్ స్టేజ్లో ఉండడం అనేది జరిగిందంటమ్మా. ఈ 4 3 అవుట్ ఆఫ్ దీస్ 4 ఈ 4 3 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ అనేవి ఫ్రమ్ ఏ చైనీస్ జైంట్ కాల్డ్ సినోఫార్మ్. అర్థమైందా? దీస్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ యూజ్ ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ నావెల్ కరోనా వైరస్. అంటే మనం ఈ వ్యాక్సిన్లో ఏమాడతామంటే ఇన్యాక్టివ్ ఆర్ ఆల్మోస్ట్ డెడ్ ఫార్మ్ ఆఫ్ కరోనా వైరస్.
దీన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఇట్ విల్ బూస్ట్ ఇమ్యూనిటీ. మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను వ్యాక్సిన్ అనేది, కన్వెన్షనల్ వ్యాక్సిన్స్ అనేవి ఎలా పనిచేస్తాయో, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ కాదు, కన్వెన్షనల్ వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయో మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఏం చేస్తారు, ఒక డెడ్ వైరస్ కానీ ఒక వీక్ వైరస్ ఏదైతే ఉంటుందో దీన్ని బాడీలోకి పంపిస్తారు. సో బాడీ ఏం చేస్తుంది, ఈ డెడ్ ఆర్ వీక్ వైరస్తో పోరాడుతుందండి. దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. సో పోరాడి దాన్ని హతమార్చడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ బాడీకి ఏం తెలుస్తుంది, అప్పుడు ఈ వైరస్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ తెలిసిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ బాడీలోకి నిజమైన వైరస్ వస్తుంది. అర్థమైందా, నిజమైన కోవిడ్ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో అది వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్కి ఆల్రెడీ తెలిసిపోయింది ఆ వైరస్ తాలూకు స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి. ఇప్పుడు ఇది ఫారెన్ కొత్తగా ఉన్నటువంటి తెలియనటువంటి ఐటెం అవ్వదు. అప్పుడు ఈ బాడీ ఏం చేస్తుంది, బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే దీని మీద అటాక్ చేసి దీన్ని కంప్లీట్గా డిస్రప్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా, అలా బాడీ మనల్ని వ్యాధి రాకుండా సేవ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ వ్యాక్సిన్ వర్క్స్, అంతే కదా. సో కన్వెన్షనల్ వ్యాక్సిన్ లానే ఇనాక్టివ్ ఆర్ డెడ్ ఫామ్ ఆఫ్ కరోనా వైరస్ని వీళ్ళు పెంచుతున్నారు. దీని తాలూకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మ, ఇట్ ఓన్లీ నీడ్స్ టు బి రిఫ్రిజిరేటెడ్ అండి. దీన్ని మామూలు రిఫ్రిజిరేటర్లో పెడితే చాలు, స్పెషల్ స్టోరేజ్ అనేది అవసరం లేదు, మామూలు రిఫ్రిజిరేషన్ అనేది సరిపోతుంది. అండ్ ఇట్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈజీలీ. మీరు ఫైజర్ కానీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్స్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ -70°C నుంచి -20°C వరకు వాటిని కెపాసిటీ ఉంచాలి. వాటి తాలూకు ఎఫిషియన్సీ బాగా ఎక్కువలేండి, అదే ఎఫెక్టివ్నెస్. వాళ్ళు ఏకంగా 95% అనేది ఒకరు చెప్పారు, 94% అనేది ఒకరు చెప్పారు. బట్ ఇది 86% ఎఫెక్టివ్నెస్ అయినప్పటికీ స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈజీ అవ్వడం వల్ల మనకి ఈ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ఈ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో తక్కువగా ఉండేటటువంటి లెస్ డెవలప్డ్ ఆర్ అండర్ డెవలప్డ్ నేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అర్థమైందా, క్లైమేట్ కూడా సరిగ్గా క్లైమేట్ కూడా సరిగ్గా సహకరించిన దేశాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఆ దేశాల్లో సరైనటువంటి ట్రాన్స్పోర్టేషన్, సరైనటువంటి డిస్ట్రిబ్యూషన్, సరైనటువంటి స్టోరేజ్ అచీవ్ చేయాలంటే ఇలాంటి రకాలైన వ్యాక్సిన్లు సరిగ్గా సరిపోతాయి, రాదర్ దాన్ ఫైజర్ ఆర్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఆర్ మోడర్నా వ్యాక్సిన్స్. అర్థమైందా. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మొత్తం అన్నీ కవర్ చేస్తున్నానండి ఆర్టికల్లో, ఎండ్ టు ఎండ్. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో మీకు నిజంగా నచ్చుతున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అర్థమైందా. మీకు ఇంకా మంచి వాల్యూ ఎడిషన్ ఉండాలంటే ట్రస్ట్ మీ, నన్ను నమ్మి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి. మీ నమ్మకం వమ్ము కాదు. జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అమ్మ, ఓకేనా. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్సు. థింక్ వైజ్, జాగ్రత్తగా ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అర్థమైందా. సో డీటెయిల్ హిందూ అనాలిసిస్ వస్తుంది, హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ వస్తుంది, ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉంటాయో ఎంసీక్యూ సెషన్స్ వస్తాయి, దాంతోపాటు మెయిన్ సెషన్ ఏదైతే ఉంటుందో మెయిన్ సెషన్ వస్తుంది, డౌట్ క్లియరెన్స్ ఏదైతే ఉంటుందో డౌట్ క్లియరెన్స్ అవుతుంది, నా తాలూకా గైడెన్స్ ఏదైతే ఉంటుందో గైడెన్స్ అనేది మీకు ఉంటుంది. ఆలోచించండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు, రైట్. దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయి ఎడిటోరియల్స్ కూడా కవర్ అవుతాయి. Thank you so much, Amma. Have a nice day.